నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని పెరిమలపాడు గ్రామంలో మండల తహసీల్దార్ సుభద్ర ఆధ్వర్యంలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలపై ప్రజలిచ్చిన అర్జీలకు త్వరితగతిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రదీప్, వీఆర్ఓ పెంచలయ్య, టీడీపీ నాయకుడు మురళీరాజు తదితరులు పాల్గొన్నారు. మీకిద్దరికి రావాలా? మీకిద్దరికి ఎట్లా వస్తుందా? సెటిల్మెంటా లేకపోతే ఏం లేదు? అసైన్మెంట్ ఇప్పుడు ఓపెన్ కావటంలా. మీ నాన్న డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఓపెన్ అయినప్పుడు మీ ఇద్దరు పేరు మీద చేయండి. మీ అమ్మ ఉందా? చనిపోయిందా? ఈరోజు సైదాపురం మండలం పెరుమాలపాడు గ్రామంలో 1 month 4 విజిట్ గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకు రెవెన్యూకి సంబంధించి 15 అర్జీలు వచ్చినాయి. 15 అర్జీలు కూడా వాళ్ళు 15 అర్జీలు కూడా ఎస్టీ కులానికి చెందిన వారు. వీరికి పట్టాదారు పాస్బుక్లు కావాలని చెప్పి వాళ్ళు అర్జీ సమర్పించి ఉన్నారు. ఈ అసైన్మెంటు ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ కానందున రేపు రీసర్వేలో ఓపెన్ అవుతుంది కాబట్టి వీళ్ళకి పట్టాదారు పాస్బుక్లకి అప్లై చేసి వీళ్ళకి పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేయగలమని వారికి తెలియపరిచి ఉన్నాము. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మన గ్రామస్తులకు అందరికీ తెలియజేస్తున్నాము. రెవెన్యూకి సంబంధించి ఏదైనా సర్వే హద్దులు కానీ, నెక్స్ట్ వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ లేకుండా ఉంటే భూ వివాదములు అన్నీ కూడా ఏదైనా మన దగ్గరికి వస్తే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి అందరికీ తెలియపరుచున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 2వ విడత వరకే జరుగున్నది. ఇంకా 2 విడతలు ఉన్నాయి కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలియపరిచి ఉన్నాము. ఏదైనా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మా దగ్గరికి కానీ తీసుకొచ్చినారంటే అవి వెంటనే పరిష్కరిస్తామని అందరికీ తెలియపరిచినాము.